పటాన్ చెరువు జిన్నారం పారిశ్రామికవాడలో పరిశ్రమల వెదజల్లుతున్న కాలుష్యంపై సంగారెడ్డిలో జరిగిన జడ్పీ మీటింగ్ లో వాడివేడి చర్చ జరిగింది. పరిశ్రమల పొల్యూషన్ పై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ అధికారులు పరిశ్రమ యాజమాన్యాలకు వస్తాలు పలుకుతున్నారని సభ్యులు ఆరోపించారు. అయితే గొడవ సద్దుమణిగేలా చేసేందుకు మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పరిశ్రమల కాలుష్యంపై సంగారెడ్డిలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యంపై చర్చ లేవదీశారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పరిశ్రమల కాలుష్యానికి అధికారుల అలసత్వమే కారణమని మహిపాల్ రెడ్డి ఆరోపించారు. పొల్యూషన్ తో స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మంచినీళ్లు కూడా విషంలా మారుతున్నాయని మండిపడ్డారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల తీరుపై ప్రతిపక్ష సభ్యులు కూడా ఫైర్ అయ్యారు. చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి హరీష్ రావు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. మంత్రి గారు ఏమన్నారు, విడదీయబడదన్నాడు, కాదు ఫ్యూచర్లు గిట్ట కాదన్నాడు. మొత్తం బాధ్యత నువ్వే. సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో వస్తుందా, ఇక్కడ వస్తుంది? సంగారెడ్డి జిల్లాకు వస్తాయి కదా. మాట్లా చెప్పు మరి ఇక్కడ ఎట్లా వాడతారు, ఎట్లా వాడుకుంటారు? సార్ నిన్న వెళ్ళి మా వాళ్ళు శాంపిల్స్ సేకరించడం జరిగింది. సార్ ప్రతి మీటింగ్ లో మీతో మాట్లాడడం జరుగుతుంది. మిమ్మల్ని అరబిందోల పొల్యూషన్ అయినా పిలవడం జరిగింది. శాంపిల్స్ తీసుకొని వెళ్ళారు. ఆ రోజు దగ్గర ఒక చెరువులో ఉన్న నీళ్ళు వదిలేరు. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు దాని మీద మెంబర్ సెక్రటరీ గారి దగ్గర రివ్యూ కూడా చేయడం. రాబోయే కొద్ది రోజుల్లోనే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో యాసంగిలో అత్యధిక ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా 100% సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు హరీష్ రావు. సో కొంచెం మరి మీరు బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టుకొని ఈ రుణమాఫీ పూర్తి స్థాయిలో తిరిగి కొత్త ఇన్స్టాల్మెంట్ రైతులకు అప్పు ఇచ్చే విధంగా ఈ రైతుల అకౌంట్ లో జమ కావడము, కొత్తగా ఈ రుణాలని ఇచ్చే విధంగా మీరు చర్య తీసుకోవాలి. వీలైతే ఎంపీపీలు, జడ్పీటీసీలతో కూడా మీటింగ్ పెట్టుకొని ప్రతి మండలం వైజు టైం తీసుకొని పనిచేస్తే చాలా బాగుంటుంది. అంటే రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఈ ఎన్సీడీఎస్ స్కీమ్ లో ఉన్నటువంటి డబ్బు గ్రౌండ్ అయితే స్లో అవుతుంది. మీరు కొంచెం కాన్స్టిట్యున్సీల వారీగా తొందరగా వీటిని మార్టిగేజ్ చేపించి వచ్చే 15 రోజుల్లోగా వీటన్నిటిని గ్రౌండ్ చేసేట్టు చూడాలని కోరుతున్నాం. జిల్లాలో హరితహారం కార్యక్రమం పైన అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి హరీష్. 3 జిల్లాల్లో అత్యధికంగా మొక్కలను నాటాలన్నారు.